పథకాలు సూపర్ 6 పథకాలు అందుతున్నాయి బాబాయ్. ఆ, అంటే సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ఏంటి దాని మీద మీ అభిప్రాయం? ఇది పింఛను పెట్టా, ఓకే. ఇంకా శాంక్షన్ అవ్వాలా. కొత్త పెన్షన్ అయితే జనవరికి, అదే అదైతే తెలుసు నాకు కూడా. ఇప్పటి వరకు కొత్త పెన్షన్ కాకుండా పెన్షన్ పెంచారు మరి వీళ్ళు వచ్చాక. కొత్త పెన్షన్లు అయితే ఇవ్వలేదులే. ఇవ్వలేదు, ఉమ్, బడా ప్రజాదళాల్లో పెట్టా. అవునులే. సో మిగతా పథకాలైనా అందుతున్నాయి జనాలకి. అందులో పెన్షన్లు పెంచారు, తల్లికి వందనం అమలు చేశారు చదువుకునే పిల్లలుంటే, రైతులు డబ్బులు వేశారు, ఆటో వాళ్ళకి వేశారు. ఇవన్నీ ప్రభుత్వం చెబుతుంది చేసామని. చేస్తున్నారా ఊరినే మాటలు చెబుతున్నారా? చేస్తున్నారు. ఆ, రోడ్ల పరిస్థితి ఎలా ఉంది బాబా ఈ ప్రభుత్వం వచ్చాక? బాగానే ఉంది బాబాయ్. మరేంటి ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు అంటున్నారు కదా జగన్ గారు? ఎవరు ప్రతిపక్షం అంటూ ఉంటారు సాధ్యమయ్యి. నిన్న కూడా విజయవాడలోనే ఉన్నారు ఆయన, నిన్న కూడా చెప్పారు. గవర్నర్ దగ్గరికి వెళ్ళి కోటి సంతకాలు కోటి సంతకాలు ట్రాఫిక్ అంత గొడవ ఇచ్చారు మరి నన్ను తీసుకెళ్ళి. గవర్నర్కి ఇచ్చారు కదా. ఎవరైతే ఇప్పుడు ఆ మెడికల్ కాలేజ్ తీసుకుంటారో పీపీపీ మోడ్లో వాళ్ళని జైల్లో పడేస్తారంట జగన్ గారు అధికారం రాగానే. అదే అంటున్నాడు ఇక. 2 నెలల్లో జైల్లో పడేస్తారంట తీసుకెళ్ళాలని, అరెస్ట్ చేసి. వచ్చేయలేదు అసలు. ఎందుకు రారనుకుంటా బాబాయ్ జగన్మోహన్ రెడ్డి? ఏం చేశాడండి 5 సంవత్సరాలు? మొత్తం నేనే మంచి చేశాను అంటున్నాడు కైనా. ఏంది, ఏం కనపడింది? ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తాను, ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు. అంటున్నాడు. సో రారు. మీ అభిప్రాయం? నా ఉద్దేశం రాదు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఆయన మంచి పనులు చేస్తున్నాడు. మొత్తంగా ఎలా ఉంది కూటమి ప్రభుత్వం అంటే? బాగా మెయింటైన్